కృష్ణా జలాలను తరలించిన ఆనాడు. కృష్ణా జలాలు సరిపోవడం లేదని గోదావరి జలాలను గోదావరి నది నుంచి హైదరాబాద్ నగరానికి తేవడం జరిగింది. ఇవే కాదు, మంజిరా నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీటిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి కోసం వచ్చే వాళ్ళకి ఆశ్రమం ఇవ్వడమే కాదు, అన్ని మౌలిక వసతులను ఆనాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయబట్టే ఈరోజు ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందింది. కానీ ఇది సరిపోదు. ఇది ప్రపంచం ఆశిస్తున్న స్థాయిలో ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. అందుకే నేను చెప్పిన హైదరాబాదు నగరం బెంగళూరుతోనో చెన్నైతోనో ఢిల్లీతోనో కలకత్తానో ముంబైతోనో పోటీ కాదు. మేము న్యూయార్క్తో పోటీ పడదలుచుకున్నాం, టోక్యోతో పోటీ పడదలుచుకున్నాం, సింగపూర్తో పోటీ పడదలుచుకున్నాం. ఇవాళ ప్రపంచాన్ని మనం కూర్చున్న దగ్గర అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్న మనం మన నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మనకు చేతనవుతుంది. మనకు సాంకేతిక నైపుణ్యం ఉంది, మన దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ మనకు ఉన్నప్పుడు కావాల్సింది ఒక్కటే చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఏమైనా చేయొచ్చు అని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. మరి ఈరోజు మనం ఎందుకు చేసుకోకూడదు? మీరు ఆలోచన చేయండి. ఇవాళ లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి శాంతి భద్రతతో కూడుకున్న ఉద్యోగ భద్రత ఈ ప్రాంతంలో మనం ఇవ్వగలిగినము అంటే ఆనాటి ముఖ్యమంత్రులు రచించిన ప్రణాళికలే ఈరోజు మనకు వేదికగా మారినాయి. గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ క్రీడల్ని మనం నిర్వహించినాం, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్ణయించినాం, కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి ఈరోజు మనం అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసుకోగలిగినాం. ప్రపంచ స్థాయి మిలిటరీ గేమ్స్ మనం ఇక్కడ నిర్వహించుకున్నాం ఆనాడు. కానీ మధ్యలో గచ్చిబౌలి స్టేడియంలన్నీ పెళ్లిళ్లకు పేరంటాలకు వేదికలుగా మారినాయి. క్రీడలలో రాణించి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తేవాల్సిన మన ప్రాంతం దాదాపుగా 15 సంవత్సరాలు క్రీడలలో నిర్లక్ష్యానికి లోనైంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పాటు చేసిన తర్వాత ఒక పక్కన సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే వేగంగా ఆగిపోయిన అభివృద్ధిని సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని మన నగరాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక విధానపరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము. 2047కి మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. అందుకే రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా, రాబోయే 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చెయ్యాలి అంటే నగరాన్ని విస్తరించాలి. నగరాన్ని విస్తరించాలి అని అంటే పాత నగరాన్ని, అది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ, ఆ ఒరిజినల్ సిటీని ఒక గోల్డెన్ సిటీగా తీర్చిదిద్దాలంటే మూసి ప్రక్షాళన చేసి తీరవలసిందే. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్లో గంగా రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేసుకుంటారు. గుజరాత్ సబర్మతి ప్రక్షాళన చేయొచ్చు, ఢిల్లీ యమునా నది ప్రక్షాళన చేయొచ్చు, ఉత్తరప్రదేశ్ ఈరోజు అక్కడ ఉండే నదులను ప్రక్షాళన చేసుకుంటే మరి హైదరాబాదు నగరంలో ఉన్న హైదరాబాదు నగర ప్రతిష్టను పెంచే మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. ఎందుకు అడ్డుపడుతున్నారు? అడ్డుపడుతున్న ఆలోచన ఏంది? వాళ్ళ విష ప్రచారం ఏంది? మూసీ నదిలో మురికిలో బ్రతకాలని ఎవరైనా పేదవాడు కోరుకుంటాడా? ఏ విధి లేనోళ్ళు, ఏ